ఇంట్లో అమ్మో నాన్నో తాతయ్యో నాన్నమ్మో లేకపోతే ఇంకెవరు అడుగుతారా మన్ని తిన్నావా ఉన్నావా అని? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తెలియదురా. రేపు లేరనుకో, వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా. మనం ఏదో తపస్సు, పుణ్యం, దానం, కార్తీక మాసంలో చేస్తే మహాదానం, దీపదానం చేస్తే మహాపుణ్యం, ఇంకేదో చేస్తే పుణ్యం, నదీ స్నానం చేస్తే పుణ్యం, ఈ మహిమలు బాగా వింటూ ఉంటాం. కార్తీక మాసం అంతా చేయవలసిన దానం మాత్రం చేయండి. ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది 1,000,000 దీపాలు పెట్టిన దాంతో సమానం అండి. నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా, దయచేసి నమ్మండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చిట్ట చివరి రోజుల్లో భోజనం లేకపోతే, ఆయనకి భోజనం లేదనుకోలేదు పాపం, అంతేవాసి వచ్చి మాట్లాడి లేచి వెళ్ళిపోతున్నాడు. 1 గంట అయిపోయింది. వెళ్ళిపోతుంటే ఒరే క్యారేజీ తెచ్చి పెడతామేమిట్రా, భోజనం చేయలేదు అన్నారు. అంటే వెళ్ళి క్యారేజీ తెచ్చిపెట్టాడు ఆయన ఏడుస్తూ. ఇన్ని కోట్లు దేశం కోసం అర్పణ చేసేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ముఖ్యమంత్రి